ఏవండోయ్ ఇవాళ కూడా వీడియో పెట్టననుకున్నారు కదా, కానీ వాళ్ళ కనుమ కదండి, మరి స్పెషల్ ఉంటుందిగా. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ నాటుకోడిని ముందే బాగా కడిగేసి అందులో పసుపు, ఉప్పు, కారం వేసి మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట ముందే ఉంచుకోండి. బాగా కలపండి. మసాలా మొత్తం మా చికెన్ని బాగా పట్టాలన్నమాట. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి, అందులో ఆయిల్ వేసి అది వేడెక్కాక అందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోండి. బాగా కలపండి, మాడనీయకండి. ఇప్పుడు అల్లం, ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోండి. మేమైతే ఒక కప్పులా వేసుకున్నాము మా కూరకి, మీరు మీ కూర బట్టి క్వాంటిటీ చూసుకోండి. ఇప్పుడు అది బాగా ఎగనీయండి, లేకపోతే పచ్చివాసన వస్తే అస్సలు బాగోదు. అది వేగేటప్పుడు కొంచెం పసుపు వేసుకోండి, కింద అంటకుండా ఉంటుందన్నమాట. ఇంకా అందులో కొంచెం ఉప్పు వేసుకోండి, అలానే కారం కూడా వేసుకోండి. కారం తగినంత వేసుకోండి. ఒకవేళ మీకు స్పైసీగా తినాలనిపిస్తే కొంచెం ఎక్కువ వేసుకోండి. నాన్ వెజ్ అంటే స్పైసీగా బాగుంటుంది కదా. బాగా కలపండి. అవును, ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఏంటండి? కనుమ కదా. ఇప్పుడు అది బాగా వేగాక ఇందులో కొన్ని టమాటా ముక్కలు వేసుకోండి, మస్తు కలపండి. కుక్కర్ మూత పెడుతూ తీస్తూ అది బాగా ఉడికించుకోండి టమాటాలని. ఇంకా అది అయ్యాక పక్కన పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీస్లు, అవి ఇందులో వేసేయండి. ఇంకా ఆ మసాలా బాగా పట్టే వరకు ఇంకా కలపండి దాన్ని. అవునండి, మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదండి? ఒక సబ్స్క్రైబ్, లైక్ వేసుకోండి. ఇంకా చికెన్ని బాగా కలపండి. మసాలా అనేది బాగా పెడితే చికెన్ ఇంకా టేస్టీగా అయ్యిద్ది. ఇప్పుడు ఇందులో జీరా, ధనియా పౌడర్ వేసుకోండి. క్వాంటిటీ అంటారా, ఒక స్పూన్ వేసుకోండి, 2. ఇంకా కుక్కర్ మూత పెడుతూ తీస్తూ ఆ కూరని బాగా ఏగనీయండి. నూనె తేలే వరకు ఏగనీయండి. ఇగోండి, నూనె తేలే వరకు బాగా ఏగాలన్నమాట. నూనె ఒక్కసారి తేలేక అందులోని 1 కప్పు నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకొని బాగా కలపండి. ఇప్పుడే ఉప్పు చూడండి, ఒకవేళ సరిపోకపోతే ఇంకా కొంచెం ఉప్పు వేసుకోండి. అవును, అలాగే కూరలో కొంచెం గరం మసాలా వేసుకోండి. మేమైతే ఇంట్లో చేసింది వేసుకున్నాం. అవును, ప్రతి దగ్గర నాటుకోడి ఒకేలాగా ఉడకదండి. మేము ఆంధ్రాలో చేసినప్పుడు మాకు చాలా ఎక్కువ టైం పట్టింది, కానీ ఇక్కడ మాత్రం 3 విజిల్స్కే అయిపోయింది. మీరు ఆ ఉడికిన బట్టి, ముక్క బట్టి మీరే డిసైడ్ చేసుకోండి. మినిమం 3 పడతాయండి, నాటుకోడి కదా. ఇంకా చూడండి, కర్రీ రెడీ అయ్యాక దాంట్లోని కొత్తిమీర వేసుకోండి. ఇంకా కర్రీ కనిపించట్లేదన్నా, చూపిస్తానండి, మీకు చూపించుకుంటూ ఉంటానా. చూడండి ఇంకా. అబ్బా, నాకైతే ఈ కర్రీని మళ్ళీ వేడి అన్నంలో వేసుకొని మళ్ళీ ఇంకోసారి తినాలని ఉందండి. అంత టేస్టీగా వచ్చిందన్నమాట. మీరు ట్రై చేసుకోండి. బాయ్.